డౌనర్ లో ఉండే చాట్ మన కర్నూలులో చాలా మందికి తెలుసు. కొండారెడ్డి ఫోర్ట్ దగ్గరలోనే ఉంటది భవానీ చాట్ బండర్ అని. చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే తింటా ఉండేవాడిని. అండ్ మన కర్నూలులో చాలా మందికి ఇక్కడ తెలుసు. ఎప్పటి నుంచో వీళ్ళ సర్వీస్ అయితే ఇక్కడ ఇస్తూ ఉన్నారు. ఇంత బెస్ట్ ప్రైస్. వీళ్ళ దగ్గర చాలా రకాలైతే ఉంటాయి. పానీపూరి, దహిపూరి, సేవ్ పూరి, కట్లెట్, కచోరీ, బేల్పూరి, ఇలా వీళ్ళ ఐటమ్స్ అన్ని కూడా 20 and 30 రూపీస్ లోపలనే అయితే ఉంటాయి. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. ఈవినింగ్ కి ఒక మంచి స్నాక్ తినాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ప్లేస్. అండ్ ఈజీగా కూడా డైజెషన్ అయితే అవుతుంది. ఇక చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు నచ్చే ఒక స్పాట్ ఇది. ఒకసారి వీళ్ళ మేకింగ్ ఎలా ఉంటుందో చూడండి. చాలా లార్జ్ క్వాంటిటీ స్కేల్ అయితే వీళ్ళు చేస్తారు. చాట్ ని ప్రిపేర్ అయితే వీళ్ళు వాడే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా బెస్ట్ ఇంగ్రీడియంట్స్, చాలా క్వాలిటీ అయితే వాడతారు. వీళ్ళు దీంట్లో రకరకాల వాళ్ళ రెసిపీస్ అన్ని అయితే యాడ్ చేస్తారు. అన్ని యాడ్ చేసిన తర్వాత వీళ్ళు ఇందులో పానీపూరి వాటర్ అయితే యాడ్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ మెయిన్ వీళ్ళు యాడ్ చేసేది బఠానీ అన్నమాట. ఈ బఠానీ తోటే మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. అలాగే సమోసా చాట్ ఇది. సో సమోసా అనేది యాడ్ చేస్తారు. ఆల్రెడీ రెడీగా ఉంటది సమోసా. ఆ సమోసాని అయితే వీళ్ళు ఇందులో యాడ్ చేసి దాన్ని బాగా మిక్స్ అయితే చేస్తారు. అండ్ ఫ్లేవర్ కోసం కొత్తిమీర మొత్తం క్రష్ చేస్తారు అనమాట. చాలా సేపు ఇలా అంతా క్రష్ చేసిన తర్వాత బాగా మిక్సింగ్ అయితే అంత చేసిన తర్వాత మనకైతే కట్లెట్ అయితే రెడీ అవుతుంది. అండ్ చాలా సేపు అయితే కలుపుతూ ఉండాలి, మాడకుండా అలా కలుపుతూనే ఉండాలి. ఎంత కలుపుతూ ఉంటే అంత మిక్సింగ్ అనేది కరెక్ట్ గా అవుతుంది అనమాట. సో చాలా సేపు అలా కలుపుతూనే ఉంటారు. అండ్ మధ్యలో వీళ్ళకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమన్నా ఉన్నా కూడా యాడ్ చేస్తూ కలుపుతూ ఉంటారు. వీళ్ళు అలాగే క్యాటరింగ్స్ కూడా ఇస్తారు. సో ఇలా రకరకాల ఇంగ్రీడియంట్స్ తోటి వీళ్ళైతే ఈ మిక్స్ అయితే తయారు చేస్తారు. కట్లెట్ మనకైతే వేడి కట్లెట్ అయితే రెడీ అయిపోతుంది. మనకైతే నీట్ గా సర్వ్ చేసి అయితే ఇస్తారు. ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ప్రతి ఈవినింగ్ మనకి గుడ్ స్నాక్ ఐటమ్ లాగా మనం ఎప్పటి నుంచో తింటూ ఉన్న వాళ్ళమే. ఇక్కడికి నాకు తెలిసి కర్నూలులో ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇక్కడ టేస్ట్ అయితే చేసే ఉంటారు. చేయని వాళ్ళైతే ఎవ్వరు కూడా ఇక్కడ ఉండరు. నేను మామూలుగా కాలేజ్ చదివే టైమింగ్స్ లో అయితే మా ఫ్రెండ్స్ వాళ్ళు దొంగతనంగా పోయి సైలెంట్ గా తినేవాళ్ళు. సో ఒకరు తెలియకుండా ఒకరం అయితే వెళ్ళి అక్కడ మీట్ అయ్యే వాళ్ళము. అప్పుడు అనుకుంటే మీరా మాకు చెప్పకుండా నువ్వు ఒక్కడిని బాగా దొబ్బి తింటున్నావు ఏమరా, మాకు కట్లెట్ అని చెప్పి అప్పటికప్పుడు వాడిని ఎట్లయినా సరే పోట్లాడైనా సరే కట్లెట్ అనేది తీసుకొని అయితే తినేవాళ్ళము. కాస్ట్ అనేది పెద్దగా లేదు, ఎంతున్నా 20 రూపీస్ 30 రూపీస్ లోపలనే కాబట్టి ప్రతి ఒక్కరు కొనుక్కొని అయితే తినొచ్చు. అలా ఉంటది. ఇప్పటికి కూడా ఇదే. ఇప్పుడు గ్యాస్ రేట్లు అనేవి చాలా ఎక్కువైనాయి. చాలా చోట్ల కాస్ట్ అనేవి అయితే పెంచేస్తున్నారు, లేదా క్వాలిటీ గానీ క్వాంటిటీలు గానీ తగ్గించేస్తున్నారు. అలా కాకుండా వీళ్ళు అదే క్వాలిటీ అదే క్వాంటిటీ మెయింటైన్ చేస్తూ ప్రైస్ కూడా అదే చేస్తూ అయితే పెట్టినారు. వీళ్ళు ఎంత మందికి ఇక్కడ చాట్ అంటే ఇష్టమో కామెంట్ మెన్షన్ లో చెప్పండి. బెస్ట్ క్వాలిటీ బెస్ట్ టేస్ట్ ఉంటే ఎక్కడైనా మనం వాళ్ళని అయితే సపోర్ట్ చేయాలి. అదే నేను చెప్పేది ప్రతిసారి. కొన్ని చోట్ల స్ట్రీట్ ఫుడ్ లో కూడా కొంతమంది ఎట్లా అంటే మంచి క్వాలిటీలు అయితే మెయింటైన్ చేయరు. అలాంటి వాళ్ళకి మనం ఎప్పుడు కూడా సపోర్ట్ చేయకూడదు. మనకి బెస్ట్ ప్రైస్ విత్ ద బెస్ట్ టేస్ట్ అండ్ క్వాలిటీ ఇచ్చే వాళ్ళని మనం ఎప్పుడైనా సరే సపోర్ట్ చేస్తూ ఉండాలి. చలో మళ్ళా ఉంటా, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా.